అఖండ 2 మూవీ పోస్ట్‌పోన్ అయింది. ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఒక రకంగా కారణం అని చెప్పేసి కొత్త రకంగా చాలా మంది అంటున్నారు. సో దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ చూసాడు ఎట్లా అయిపోయిందో. ఎంత డల్ అయింది చూసావా. హ్మ్. టికెట్ల కోసం వెయిట్ చేసి 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 కళ్ళకి కాయలు కట్టి బాధపడతాం అనమాట. హ్మ్. అసలు బాలయ్యబాబు ఫ్యాన్స్ అంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ కాకుండా మిగతా మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. హ్మ్. బాలయ్య బాబు సినిమా ఆపినోడు ఎవడు అసలు ఆడ హ్మ్. ర్యాంప్ పల్లె ఎవడు అసలు Hmm. ఫస్ట్ థింగ్. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితేనే ఎవరైతేనే అయితే ఏంటంటే ఎన్నో అంటే నైట్ లో ప్రీమియర్ షోస్ కోసం కట్అవుట్లు కట్టి బ్యానర్లు కట్టి పూలదండలు వేసి అంతగా చేస్తే బాలయ్య బాబు నిజం అంటే వాళ్ళందరినీ మింగింటాడు నాకు తెలిసి. బాలయ్య బాబు గురించి తెలిసిందే కదా, మామూలు మింగింటాడు అనమాట. ఆ బాలయ్య బాబు ఇంకా మింగుతానే ఉండాలి ఎవరో జాబ్ వాళ్ళని. కంపల్సరీ థియేటర్లకి సినిమా రావాలి అని కోరుకున్నాను. 2026 రిలీజ్ అని వేసారు మళ్ళీ. హ్మ్. అవును. అవును. అది మళ్ళా పెద్ద డిస్ట్ ఇది. సంక్రాంతికి వస్తదా? ఎప్పుడు ఫస్ట్ లో వస్తది? చిరంజీవి గారిని అడిగారు కదా, ఆ. అంటే ఎందుకు అట్లా అనిపించింది నాకు అర్థం ఇది కావట్లేదు. ఫస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి అది కలుపుతారు ఎందుకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు బాలయ్య బాబు గారినే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే కొత్త బ్లడ్ ఇండస్ట్రీకి రావాలి మంచి కోరుకోవాలని అనుకుంటాడు తప్ప బాలయ్య బాబు సినిమా రావడానికి అసలు ఆయన పోటీ కూడా రావట్లేదు కదా. ఆయన సంక్రాంతి రిలీజ్ అవుతుంది, ఇప్పుడేమో ఇది రిలీజ్ అవుతుంది. పోటీ లేదు ఏం లేదు. ఆపుతాను అనుకునేటోళ్ళు వాళ్ళు చిచ్చు పెట్టేటోళ్ళు లేదంటే వాళ్ళు అనుకోవాల. అది అంటే స్టోరీ. నిర్మాతలకు ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకోసం అవునవును. పోస్ట్పోన్ అంటున్నారు. అది నిజం అనుకోవచ్చా? లేకపోతే ఇట్లా ఎవరైనా వేరే వాళ్ళే ఆపిరు అనుకోవచ్చా? వేరే వాళ్ళు ఆపే దమ్ము ఉం. ఎవరికి లేదు. ఉం. బాలయ్య బాబు సినిమా ఆపాలంటే గట్స్ ఉండాల, ఉం. గుండెలో దమ్ము ఉండాలి, ఉం. ఇంత దమ్ము ఉండాలి అనమాట. ఆ. ఆపలేరు. బాలయ్య బాబు సినిమాని ఆపాలంటే వేరే ఉంటది అనమాట. బాలయ్య బాబు సినిమా ఆపేటోడు ఎవరు లేదు. కాకపోతే అదే డిస్ట్రిబ్యూషన్ సంథింగ్ 14 రీల్స్ సంథింగ్ ఏమో ఉంది కదా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్. అక్కడ ఏదో ట్యాక్స్ సంథింగ్ ఏదో కట్టాలని చెప్పి ఓటీటీ సంబంధించి కోర్టులో ఇది కేసు నడుస్తా ఉంది. విల్ సి అంటే అఖండ 1 దాని మీద ఆడింది కాబట్టి 14 రీల్స్ మీదే ఇది కూడా అఖండ 2 ఆడాలి కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ప్రొడక్షన్. అఖండ 2 సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఈ సినిమా పోస్ట్పోన్ కావడానికి మెయిన్ రీజన్ అని కొంతమంది అంటున్నారు ఫ్యాన్స్. యా ఇది 100% రాంగ్ బ్రదర్. ఎందుకంటే అసలు ఈ సినిమా భారీగా రిలీజ్ అవుద్ది అనుకున్నాం. ఎగ్జైట్గా వీడియోస్ కూడా చేసాము, చాలా ఎగ్జైట్ అయ్యాము. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని, నెంబర్ 1 కలెక్షన్స్ 1000 crores పైన కలెక్షన్ చేస్తాయని హోప్స్తో వెయిట్ చేసాము ఏగర్లీ. సో బై మిస్టేక్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ 14 శ్రీల్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూసింగ్ చేశారు. వాళ్ళది పాత సినిమాలు ఏదో బ్యాలెన్స్ వల్ల తమిళనాడు హైకోర్టులో వాళ్ళు కేసేసి ఈ సినిమాని అయితే ఆపించారు. ఈ సినిమాకి మన తెలుగు టాలీవుడ్కి ఏ వ్యక్తులకి సంబంధం లేదు. ఓన్లీ ఇది ప్రొడ్యూసింగ్ మిస్టేక్. ఇది మెగాస్టార్ చిరంజీవి కానీ వాళ్ళకని వర్తించడం అనేది చాలా రాంగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా అలాగా ఒక సినిమాని కిందకి లాగాలనే మనస్తత్వం కాదు. అన్ని సినిమాలని ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే బాలకృష్ణ అండ్ చిరంజీవి గారు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ మధ్య జస్ట్ ఫ్యాన్ వార్ ఉంటుంది కానీ ఇలా ఒక సినిమాని తొక్కేయాలి, ఒక మనిషిని తొక్కేయాలి అనే వారైతే ఎప్పుడూ లేదు. అంటే బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా అన్ని హిట్లు కొడుతున్నాయి, చిరంజీవి గారికి హిట్లు పడట్లేదు, అందుకోసమని గర్జుతో ఈ విధంగా చేశారంట. చిరంజీవి గారికి అసలు హిట్ కూడా అవసరం లేదు. ఆయన మెగాస్టార్, ఆల్రెడీ మెగాస్టార్. ఆయనకి హిట్ కావాలన్న ఆశ ఎవరికి ఆయనకి కూడా లేదు, జనాలకి లేదు. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు చూద్దామన్న ప్రేక్షకులే ఉన్నారు. దట్స్ ఇట్ బ్రదర్, అంతే. ఇప్పుడు జనవరిలో మళ్ళీ రిలీజ్ చేస్తామంటున్నారు. సంక్రాంతి బరిలో వస్తే మరి సంక్రాంతి బరిలో నెగ్గుతారంటారా? ఎస్, ఎప్పుడు ఇది రిలీజ్ అవుద్ది అనేది మనకు తెలీదు. బట్ ఏదైనా ఈ సినిమా అయితే భారీ నష్టాన్ని వచ్చేసింది. ఎందుకంటే రావాల్సిన లాభాలు ఆగిపోతున్నాయి. సో మళ్ళా సినిమా రిలీజ్ అయినా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు రిలీజ్ అయితే ఇది ఒక్క సింగిల్ మూవీ ఉంది కాబట్టి కలెక్షన్స్ హైగా ఉండేవి. ఎప్పుడైనా రిలీజ్ అయినా కలెక్షన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అప్పుడు రావని నా ఫీలింగ్. బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా కోసం ఫ్యాన్స్ అందరమే కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాం కదా. అవును. సో సినిమా పోస్ట్ పోన్ అయింది, ఫ్యాన్స్ చాలా చాలా బాధపడుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అఖండ పార్ట్ 1 బాగా సూపర్గా ఉండింది కాబట్టి టెన్షన్ లేదు. దానికి మించే బాగుంటుంది, చూడొచ్చు, ఏ టెన్షన్ ఉండదు. అందరూ ఫ్యామిలీ ఎలిమినేషన్తో బాగా చూస్తారు, ఎంటర్టైన్గా ఉంటుంది అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవడం వల్ల కొద్ది డిసప్పాయింట్గా ప్రతి ఒక్కరు. యాజ్ ఒక బాలయ్య ఫ్యాన్ గా బాలయ్య బాబు గారిని ఈ సినిమా తర్వాత ఎట్లా చూడాలనుకున్నారు మీరు? బాలయ్య గారు అఖండాలో ఆయన ఒక శివుడి సంథింగ్ ఏమో అంటారు, అఘోరా.
అఘోరా లాగా వచ్చారు. దీంతో దానికి మించిన గెటప్ తో అందరిని అలరించేలా వస్తాడు అనుకున్నాను. అది పోస్ట్ పోన్ వల్ల ఏం జరుగుతుంది ఏం వస్తుంది అనేది మొత్తం పెండింగ్ లో పడడం వల్ల క్లారిటీ అనేది మిస్ అయ్యింది. సో మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఏ లెవెల్లో ఉండబోతుంది బాలయ్య బాబు గారి తాండవం? మీరు ఏం చెప్తారు? ఎవరు ఊహించని విధంగా ఊహించే విధంగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. బ్రో అఖండ 2 కలెక్షన్స్ ఏ రేంజ్ లో రావచ్చు అంటారు? చెప్పలేము. డెవలప్డ్ అంటే ఇప్పుడు ఒక 500 కోట్లు 1000 కోట్ల ఇట్లా రావచ్చు. రావచ్చు. పుష్ప 2 అయితే బ్రేక్ చేస్తుంది పుష్ప 2 ని బ్రేక్ చేస్తుంది. కంపల్సరీ. ఆయన స్మైల్ తోనే ఆయన యాక్టింగ్ తోనే ప్రతి ఒక్కరిని అలరిస్తాడు కాబట్టి డైలాగ్స్ వింటూ ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ వస్తుంది బ్రో? గుస్ బంప్స్ వస్తాయి. థియేటర్ లో ఆ బాక్స్ ఆయన ఫైట్స్ కానీ ఆయన డాన్స్ కానీ ఆయన డిఫరెంట్ స్టైల్తో స్మైల్ ఇవ్వడం, అందరిని అలరించేలా చూడడం